మిత్రులందరికీ శుభోదయం. తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రజలకు ఎంతో ఇష్టమైనటువంటి శతకాలలో వేమన శతకం, సుమతి శతకం ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. మా చిన్నతనంలో టేబుల్స్ బుక్ అంటే ఆనాడు వాటిని ఎక్కాల పుస్తకాలు అనేవారు. ఆ ఎక్కాల పుస్తకాలలో ఎక్కం కింద అంటే టేబుల్స్ కింద ప్రతి పేజీలోనూ కూడా ఒక శతక పద్యాన్ని ప్రచురించేవారు. మా ఉపాధ్యాయులు మేము టేబుల్స్ అప్పచెప్పిన తరువాత వాటితో పాటుగా ఆ పద్యాన్ని కూడా ఖచ్చితంగా కంఠస్థ పట్టించి అప్పగించుకునేవారు. అయితే టేబుల్స్ బుక్లో కేవలం ఒక 20 పద్యాల వరకే లభ్యమయ్యేవి. పాఠ్య పుస్తకాలలో ఒక 10-15 పద్యాలు మాత్రమే లభ్యమయ్యేవి. ఒక శతకానికి సంబంధించిన పూర్తి పద్యాలను ఆ రోజుల్లో మేము నేర్చుకోలేదు. ఈవేళ ఈ విశ్రాంత జీవనంలో ఈ వేమన పద్యాలను, సుమతి శతక పద్యాలను, వాటిల్లో ఉండేటువంటి మంచిని, ఆనాటి సామాజిక స్థితుల్ని, వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నమే ఈ సుమతి శతకం ప్రారంభం చేయడం. గతంలో వేమన పద్యాలు 110 పద్యాలను చదివి వాటిని ప్రస్తుత సమాజ పరిస్థితికి విశ్లేషించుకుంటూ చదువుకోవడం జరిగింది. అలా చదివి వాటిని ఈనాటి సాంకేతిక మాధ్యమాల ద్వారా మీకు అందిస్తున్నప్పుడు కొందరు ఆ పద్యాలను ఆస్వాదించిన నేను చేసినటువంటి ఈ ప్రయత్నానికి ఫలితం లభించినట్లే. కేవలం పద్యాలే కాదు, ఈనాటి సమాజంలో ఏ విషయం నేర్చుకోవాలనుకున్నా, ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా వయసుతో నిమిత్తం లేదు. ఆ కార్యక్రమంలో భాగంగా సుమతి శతకం ఈనాడు నేను ప్రారంభం చేసుకుంటున్నాను. ఈ సుమతి శతకాన్ని బద్దెన అనే కవి రచించాడని ప్రతీతి. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ కూడా భాగాలైపోయాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అప్పిచ్చేవాడు వైద్యుడు, అలాగే తన కోపమే తన శత్రువు, ఇలాంటి పదాలు ఈనాటి సమాజంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతో మందికి తెలుసు. ఈ సుమతి శతకంలోని ఎన్నో పద్య భాగాలను అటు సామెతలుగాను, ఇటు జాతీయాలుగాను ఉపయోగపడుతున్నాయి. శతకము అంటే 100 పద్యాలన్న విషయం మనకి తెలిసిందే. శతక సాహితీ ప్రక్రియలో ఒకే మకుటం గల పద్యాలు కనీసం 100 రాస్తారు. మనం భగవంతునికి పూజ చేసేటప్పుడు 108 పుష్పాలు అర్పిస్తాం. దాన్నే అష్టోత్తరం అంటాం. అలాగే శతక పద్యాలను కూడా సహజంగా ప్రతి కవి 108 పద్యాలను రాస్తారు. ఆ శతకంలో ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం కానీ, లేదా పదాలు కానీ, లేదా పూర్తి చరణం కానీ ఆనవాయితీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది ఆ రచయిత యొక్క నిఖార్సైన సంతకం లాంటిది అని చెప్పచ్చు. దీనినే ముకుటము అంటారు. వేమన శతక పద్యాలలో విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన శతకానికి ముకుటము. అలాగే సుమతి శతకంలో సుమతి అనేటువంటి పదం ప్రతి పద్యంలోనూ ఆఖరి పదంగా ఉండే ముకుటము. ఆనాటి సామాజిక పరిస్థితిని, ఆనాడు సమాజంలో జరుగుతున్నటువంటి న్యాయాలని, అన్యాయాలని, తిరుగుబాట్లని, మంచిని చెడుని సమన్వయపరుస్తూ రచయితలు ఎంతో అత్యద్భుతమైన పద్యాలు రాశారు. వారందరికీ కూడా ఈ శతక సాహిత్యమే వారధిగా నిలిచింది. క్రీస్తు శకం 1220-1280 మధ్య కాలంలో భద్రభూపాలుడు అనే కవి బద్దెన అనే పేరుతో ఈ సుమతి శతకాన్ని రచించాడు అని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా వ్రాసాడట. ఈ మహాకవి మహాభారతాన్ని తిరిగించిన కవిత్రయంలో మధ్యవాడైన తిక్కన గారికి శిష్యుడట. సుమతి శతకంలోని పద్యాలలోని పాదాలు చాలా తేలికగా ఉంటాయి. ఈనాడు 70 సంవత్సరాలు దాటి 90 సంవత్సరాల మధ్యలో గల వృద్ధులెవ్వరినీ మనం కదిపిన వారి యొక్క నోళ్లలో ఈ సుమతి శతక పద్యాలు, వేమన శతక పద్యాలు అలవోకగా జాలువార్తాయి. సుమతి శతక పద్యాలు అన్నీ కూడా కందము అనేటువంటి ఛందస్సులో సుమతి అనే ముకుటంతో ఉన్నాయి. ఇవి చిన్ని పద్యాలు కాబట్టి గుర్తుంచుకోవడం చాలా తేలిక. ఇందులో వాడిన భాష ఎంతో సరళమైనది, చాలా తేలికైంది, వినడానికి ఎంతో ఇంపుగా సొంపుగా ఉండేది. పెద్ద పెద్ద సమాసాలు గాని, సంస్కృత పదాలు గాని ఈ పద్యాలలో ఉండవు. ఈ పద్యాలను రాగయుక్తంగా జల జల పారే నీటి ఒరవడిని కలిగి ఉంటాయిట. సుమారు 700 ఏళ్ల క్రితం రాయబడినా కూడా దాదాపు ఆ పద్యాలలో వాడిన అన్ని పదాలు ఇప్పటికీ కూడా
వాడుకలో ఉన్నాయట. అసలు ఈ కవిత్వం పాతకాలం కవిత్వం అనిపించదట. పెద్దగా కష్టపడకుండానే గుర్తుపెట్టుకునేటువంటి శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనంగా దాక్కుని ఉందట. అందుకే చదవడం రాని వాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా చదవగలరు. ఈ సుమతీ శతక పద్యాలన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అంటే తెలుగు భాషలో అకారాది క్రమంలో ఉంటాయన్నమాట. ఈ విధానానికి సుమతీ శతకకర్త అయిన బద్దెనయే శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఒక మంచి మార్గం చూపించారో ఆ తర్వాత వారిని ఇతరులు కూడా అనుసరిస్తారు కదా. అదే అకారాది క్రమంలో తరువాత భాస్కర శతకము, వేణుగోపాల శతకము, వాటిని రచించిన కర్తలు కూడా సుమతీ శతకము యొక్క అకారాది క్రమాన్ని అనుసరించారు. ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. చెప్పదలిచిన విషయాన్ని సూటిగా కొద్ది పదాలలో చెప్పిన విధానం ఆద్యంతము అత్యద్భుతం. అటువంటి సుమతీ శతకాన్ని నా కోసం చదువుకుంటున్నాను. అవకాశం ఉన్నవాళ్ళు మీరు కూడా విని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతి. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతి. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతి. సుమతీ శతకంలోని మొట్టమొదటి పద్యం ఇది. ఈ పద్యం యొక్క భావాన్ని చదువుకుని విశ్లేషించుకుందాం. సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా, ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపచేత ఈ ప్రపంచంలోని అందరు జనులు కూడా ఆశ్చర్యపడేటట్లు ప్రసిద్ధమైన ధారాళమైనటువంటి నీతి వాక్యాలను వినేవాళ్లకి ఏదైనా ఒక కమ్మని పదార్థము యొక్క వాసన మన ముక్కుపుటాలకు చేరినప్పుడు మనకి నోరూరుతుంది కదా. అటువంటి రుచులు పుట్టేటట్లుగా వినేవారికి ఈ పద్యాలను చెబుతాను అంటున్నారు శ్రీ బద్దెన కవి. పైన చెప్పిన విధానంలో అన్ని నీతి పద్యాలను నేను వ్రాస్తాను అని ప్రతిజ్ఞ చేస్తూ మొట్టమొదటిసారిగా ఆ శ్రీరామచంద్రుని యొక్క ఇష్ట దేవతాస్తుతిగా ఈ పద్యాన్ని రాశారు శ్రీ బద్దెన కవి. కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా, ధారాళమైన నీతులు నోరూరగ జవుల బుట్ట నుడివెద సుమతి. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఓ మంచి బుద్ధి గలవాడా, ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఓ మంచి బుద్ధి గలవాడా, మీకు కొన్ని నీతులు చెబుతాను వినండి. ఈ నీతులు నేను చెబుతున్నాను అంటే అందుకు నా ఇష్టదైవమైన ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ కూడా రానున్న కాలంలో ప్రజాదరణ పొందుతాయి. ఎవరూ కాదనలేని అత్యుత్తమమైన సత్యాలు ఈ పద్యంలో మనకి లభ్యమవుతాయి. ఒకటి వింటే మరొకటి వినిపించేలా ఉంటాయి. ఇవి ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. మంచి బుద్ధి కలవాడా, శ్రీరాముని యొక్క దయ వలన నిశ్చయముగా అందరు జనులు కూడా ఔరా అని ఆశ్చర్యపోయేటట్లుగా, నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నట్లుగా, రసములు పుట్టేలా న్యాయాన్ని బోధించేటువంటి నీతులను మీకు చెబుతాను అని ఈ పద్యం యొక్క భావం. రేపటి భాగంలో శ్రీ సుమతీ శతకం 2వ పద్యాన్ని మరియు భావాన్ని తెలుసుకుని విశ్లేషించుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.